హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు డెడ్ రైల్స్ పార్ట్ 2. పార్ట్ 1లో అయితే మనం ట్రై చేసాం కానీ ఎస్కేప్ చేయలేకపోయాం. ఈసారి ట్రై చేయబోతున్నాం అండ్ ఎస్కేప్ చేయబోతున్నాం. గోల్డ్ బార్ నాది, మనీ కూడా నాది. ఎక్కడున్నా హర్ష? నేను నా క్రియేటివ్ ఇప్పుడు నేను ఏం కొనాలి? గన్ కొనాలా, పికాక్స్ కొనాలా? ఫస్ట్ పికాక్స్ ఉందో లేదు చూద్దాం. పికాక్స్ ఉంది. పికాక్స్ కొనాలా వద్దా? ఇష్టం. పికాక్స్ బెస్టా, గన్ బెస్ట్ అనుకుంటా. గన్ కొంటా ఒకటి. షార్ట్ గన్ ఏం కొనాలి? షార్ట్ గన్నా, రివాల్వరా? నీ ఇష్టం. ఓకే, రివాల్వర్ కొంటా. మిగతా మనీతో ఎక్స్ట్రా కోల్ వస్తుంది. ఎక్కడున్నా? ఓకే, తీసుకోపో, నేను వస్తా. నువ్వు న్యూస్ పేపర్స్ కూడా తీసుకెళ్ళు. నేను మిగతా డబ్బులతో ఒక కోల్ కొంటా. కోల్ బెస్టా? ఇది ఎంత? 50. మనము కోల్ బెస్ట్. హర్ష, నేను ఒక కోల్ కూడా కొన్నా. నేను ట్రైన్లో వేసేస్తా. ఒకటి నాకు ఇవ్వు, ఒకటి నువ్వు ఉంచుకో. బెస్ట్ అది. శాక్లోంచి ఒక కోల్ వేసేసిన. అండ్ ఎక్కడున్నా? ఇంగో ఇట్రా, వస్తున్నాలే. ఇంగో సరే సరే సరే, దా. ఓకే గైస్, మనమైతే ఇగో నీ రివాల్వర్ ఏమో, ఇంకా గన్ ఏది? ఎక్కడ పడిపోయింది? సరే ఆగు, నేను వెళ్ళి తెస్తాను. షవెల్. నాకు గన్ ఇస్తావా లేదంటే పికాక్స్ ఇస్తావా? గన్ కావాలా? వద్దులే, నాకు సరిగ్గా ఏం చేయడానికి రాదు ఈ గేమ్లో. నాకు ఒక్కసారి పికాక్స్ కావాలి, అప్పుడు గన్ తీసుకో. సరే, నువ్వు ఉంచుకో, రెండు ఉంచుకో. ఉంచుకో, మరి నేను ట్రైన్లోనే ఉంటా. అట్లే నువ్వు పికాక్స్ తీసుకో. ఎందుకురా? మనం ట్రైన్లోనే ఉంటే మొత్తం టౌన్ నుంచి అదేంటి? టౌన్ అప్పుడు వస్తాలే. అడ్డు అంటే నా దగ్గర ఒక్కటి కూడా పవర్ఫుల్ వెపన్ లేదు. గన్ ఎట్లానే ఏం చేయడానికి రాదు. అవును, ఇది రివాల్వర్ వేస్ట్. వామ్మో పెట్టడానికైనా వస్తలేదు. ఓకే, ఇట్లా జప్పని వెళ్ళిపోతే. వామ్మో, నాకైతే వెళ్ళడానికి రావట్లేదు. సరే దా, పికాక్స్ ఇవ్వు. వామ్మో, బయటికి వెళ్ళడానికే రావట్లేదు. ఐడియా. ఎక్కడున్నావు? అవసరం లేదు, ఇట్లా వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోతుంది కదా. సరే దా, వెళ్ళిపోతాం. ఫస్ట్ నాకు ఇవ్వు. షవెల్. డ్రాప్ కొడుతున్నా, డ్రాప్ అవ్వట్లేదు. స్వింగ్ కొడుతున్నా, స్వింగ్ అవుతుందా? మరి కానీ ఆపరా. ఏమైంది? నువ్వు ఇంకా ఎక్కలేదా? తీసుకున్నా. నువ్వు షవెల్ తీసుకున్నావా? తీసుకున్నా, కానీ నాకు ఫుల్ బ్లాక్ ఉంది స్కై. నాది కూడా, అంటే నాది గ్రే కలర్లో ఉంది. సరే గైస్, పదండి ఇంకా మనం వెళ్దాము. ఓకే గైస్, మాకైతే చాలామంది అవుట్లాస్ అయితే దొరికారు. హర్ష తన శాక్లో అయితే పెట్టుకున్నాడు. మేము ఇంకా మా జర్నీ అయితే స్టార్ట్ చేసాం. మరి గోల్డ్. ఈసారి ఎక్కువసేపు అయితే పట్టదు. సరే గైస్, అప్పటి వరకు స్టే ట్యూన్. ఓకే గైస్, మేమైతే చెక్ పాయింట్కి అయితే రీచ్ అయిపోయాం. ఇంకా ఈ నైట్ అంతా ఇక్కడే ఉంటాం, మళ్ళీ మార్నింగ్ వెళ్దాం. మా మనీ చూసారు గైస్, 150. అరే లైట్నింగ్ రాడ్ రా గైస్, we got a lightning rod. స్టోర్ చేయడానికి వస్తలేండి.
అబ్బా షాప్లోదే. అరే వేర్వుల్ఫ్ వేర్వుల్ఫ్. అమ్మో స్కేరియస్ట్ నైట్ ఎవర్. ఏంట్రా టాయిలెట్ వాళ్ళు అందరూ చచ్చిపోయినారు. టాయిలెట్ వాళ్ళు అందరూ చచ్చిపోయినారా కార్తీక్? మనమే బతుకున్నాం రా. టాలెంట్ వాళ్ళు ఒక్కళ్ళు కూడా బతికిరారు. అంటే వాటి పైన స్టాటిస్టిక్స్ చూస్తున్నారు. పైన వచ్చి టాయిలెట్స్ నువ్వులు షూట్ చేయొచ్చు తెలుసా? అవునా? ఎక్కడ చచ్చిపోయిండని? ఇటు సైడ్ అందరు బతికి ఉన్నారు. ఈడొకడు బతుకు. ఓ మై గాడ్ మై గాడ్. చచ్చిపో చచ్చిపో. చచ్చిపోయింది. శాక్లు వేసుకుందాం గైస్. చచ్చిపోయిండు. ఏడన్నా వేర్వుల్ఫ్ ఉందా? హర్ష నువ్వు వేర్వుల్ఫ్ నీ దగ్గరికి రావడం చూస్తే చెప్పు. నీ వెనకాల వస్తుందా? అయ్యయ్యో పాపం. అరే ఈ ట్రైన్ దగ్గరికి రారా. ఎక్కడున్నా వీళ్ళే ఉన్నారు. అమ్మా ఆ లైట్నింగ్ రాడ్ అక్కడ ఎందుకు స్పాన్ అవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమో బయటకు పడిపోతున్నారు. మన సేఫ్ క్యాబిన్లోకి వెళ్ళిపోవడం పార్టీ. ఓకే ఇక్కడ ఒకటి చచ్చిపోయిండు. పార్టీకి వ్యూస్ లైట్ వల్ల అందరు చచ్చిపోతున్నారు కదా. పాపం వేరు. అమ్మ మార్నింగ్ అయింది. సరే గైస్ మేమైతే మాకు అవసరమైన సామాన్లన్నీ తీసుకొని మళ్ళీ వచ్చేస్తాం. అప్పుడు దాకా స్టే ట్యూన్. ఓకే గైస్ మేమైతే స్టర్లింగ్ టౌన్ దగ్గరలో అయితే ఉన్నాం. మేమైతే ఒక గ్లిచ్ చేద్దాం అనుకుంటున్నాం. హర్ష ఓ మై గాడ్. నేను దిగుతా. నేను మిడిల్లో ఉంటా. నేనైతే గైస్ ఇదైతే చాలా హార్డ్ ఉంది. ఈ నైట్ ఒక్కటి సర్వైవ్ అయ్యి మేము మన స్టర్లింగ్ టౌన్కి అయితే వెళ్తాం. హర్ష కానీ స్టర్లింగ్ టౌన్కి వెళ్ళేటప్పుడు రైఫిల్ పక్కారా. బుల్లెట్స్ వేస్ట్ అయితే పర్వాలేదు, మన లైఫ్ అయితే వేస్ట్ అవ్వద్దు. ఏంట్రా ఎంతమంది ఉన్నారా? ఫుల్ ఛార్జ్ ఫుల్ ఛార్జ్. ఒక వేర్వుల్ఫ్ ఉంది. ఉరే 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 చాలా మంది ఉన్నారు పైన. అసలు వెళ్ళొద్దంటే వెళ్ళొద్దు. వాళ్ళు రానికి ఎంత ట్రై చేస్తుర్రో. మార్నింగ్ ఎప్పుడవుతుందో ఏమో గైస్. తర్వాత మేము స్టైలింగ్తో అందులో లూట్ తీసుకునేటప్పుడు బ్యాంక్లో లూట్ తీసుకుందాం అనుకుంటున్నాం గైస్. అప్పుడు లూట్ తీసుకునేటప్పుడు అయితే పక్కా ఈ నైట్ అంతా ఈ వీడియోలో చూపిస్తాం. ఎంతమంది వస్తారా? నా హెల్త్ చాలా తక్కువ ఉంది. హర్ష జర్రా జర్రా దిగనీకి వస్తలే. అబ్బా సీట్లో కూర్చో. మార్నింగ్ అయిందా? అమ్మా అప్పుడు వెళ్ళకు. అసలు డెడ్ వాళ్ళు ఏర్రా. డెడ్ బాడీస్ ఏవిరా మాయమైపోయి. అది కూడా నువ్వు తీసుకోరా. సరే ఆగు. నువ్వు చైర్ తీసుకెళ్ళు మరి. చైరే లేకుండా వెళ్ళిపోతున్నావు. కానీ బాండ్స్ హాఫ్ హాఫ్. ఓకే హాఫ్ హాఫ్ కాదు 2 ఇంకా నాకు మిగతావి. ఎందుకంటే నేను ఐ వాంట్ టు టేక్. హర్ష టేక్ రైఫిల్ ప్లీజ్. ఎందుకో ఇక్కడ కౌబాయ్స్ ఉన్నట్టు నాకు సౌండ్ వస్తుంది అప్పటి నుంచి. అది శాక్లో వేసుకోవచ్చు కదరా. సరే నీ ఇష్టం కానీ. రైఫిల్ పట్టుకోవచ్చురా? అవునా? అసలు స్టర్లింగ్తోనే ఎదురా. నేను ఎటు వెళ్తున్నానో ఏమో. చూడుకులే చేయొచ్చు. పక్క ఎవరు ఉండరు కదా. అంటే బయట ఎవరు ఉండరు. అదే బయటనే. అమ్మో లోపల వెళ్ళొద్దురా. చాలామంది స్కెల్టన్స్ ఉంటారు. ఇప్పుడు మన గ్లిచ్ అయితే చాలా మంచిది, అవ్వకపోతే బ్యాడ్ లక్. అరే బ్యాంకులో వెళ్ళు. నువ్వు బ్యాంక్ దగ్గరికి వెళ్ళు. బ్యాంకులో వాళ్ళు ఎవరో ఉన్నా కాదు. ఏం లేదు ఖాళీ. ఇటు వద్దురా. ఈ బ్యాక్ సైడ్ ట్రై చేయి. వెళ్తున్నాడు లోపలికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంకులోకి వెళ్ళా. ఇట్లా పెట్టేసి ఇట్లా తీసి నాకు బ్యాంక్ లోపలికి వెళ్ళడానికైనా రావట్లే. ట్రై చేద్దాం గైస్. కొంచెం బ్యాక్ సైడ్. ఒరి లోపల యామోస్ ఉన్నాయిరా.
మమ్మీ ఆల్మోస్ట్ వెళ్ళింది. ఓకే గైస్, మనం ఇంకా లోపలికి వెళ్ళి ఇంకా ట్రై అయితే చేస్తాం. ఇక్కడ ఓకే గైస్, మరి ఆగండి, మనం చేద్దాం. సరే గైస్, ఈసారి మన బ్యాడ్ లక్ ఏంటంటే తనకైతే కొంచెం నెట్వర్క్ ప్రాబ్లం వచ్చింది కాబట్టి తను లీవ్ అయ్యాడు. అక్కడ ఒక టౌన్ ఉంది, మనం ఒక్కళ్ళ మీద ఎయిడ్ చేయలేము యాక్చువల్లీ, కానీ ట్రై చేద్దాం. రైఫిల్ ఉంది కదా. సరే, ఈ వీడియోలో మనకి టార్గెట్ ఏంటంటే ఒక 5 బాండ్స్ అంతే. ఒక్క డెడ్ హార్స్ చాలు గైస్, మనకి ఈజీగా బ్యాంక్లోకి వెళ్ళచ్చు. టైం ఎంత? 4 అయింది. మనం ఇంకా వెళ్ళచ్చు యాక్చువల్లీ, కానీ అక్కడ ఒక టౌన్ ఉందని ఆగుతున్నా. టౌన్కి వెళ్ళి వద్దాం. 5 అయింది గైస్, ఇంకా మార్నింగ్ అయినట్టే. వెళ్ళొచ్చు యాక్చువల్లీ, కానీ ఒక్క నిమిషం, ఇంకా మార్నింగ్ అవ్వట్లేదేంటి? అమ్మయ్య, మార్నింగ్ అవ్వలేదా? ఓ మై గాడ్, జల్దీ లోపలికి వెళ్ళాలి గైస్. మార్నింగ్ ఎప్పుడు అవుతుందో? అమ్మయ్య, టౌన్ దగ్గరలోనే ఉందా, దూరం ఉందా? ఆగండి గైస్, చూద్దాం. టౌన్ చాలా దూరంలో ఉంది. మనం ఈ గోల్డ్ తీసుకొని ఇంకా వెళ్ళిపోదాం. అంత దూరం వెళ్ళి వచ్చే లోపల మళ్ళీ చనిపోవచ్చేమో. ఒక దగ్గరే ఉంది గైస్, కానీ మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ దాకా పరిగెత్తుకుంటూ రావడం అంటే అదే అయితే కొంచెం డేంజర్. మేమిద్దరం కలిసి ఆల్రెడీ 10 బాండ్స్ అయితే కలెక్ట్ చేసాం. 2 టౌన్స్ రేడ్ చేసాము. ఇంకా మనకి ఇంకొక టౌన్ చాలనుకుంటా. 5 బాండ్స్ ఉంటే చాలు గైస్. ఇందాక టౌన్లో బ్యాడ్ లక్ ఏంటంటే 3 బాండ్స్ దొరికాయి. అవి కూడా నేను తీసుకున్నా. యాక్చువల్లీ మా దగ్గర 8 ఉండే ఫస్ట్ 2 టౌన్స్ రేడ్ చేసినప్పుడు. 3rd టౌన్లో మాత్రం ఇవి దొరికాయి. నా శాక్ ఫుల్ ఆఫ్ కోల్ వెల్డ్ చేద్దాం గైస్. ఇంకోటి ఏంటి? 6th వన్, ఓ సిల్వర్, గోల్డ్, సారీ. మన దగ్గర కోల్ ఎంత ఉంది? చాలా తక్కువ ఉంది. ఫిల్ చేసేద్దాం. ఎస్, లెట్స్ గో గైస్. నెక్స్ట్ ఒక టౌన్ దొరికితే చాలు, మనం వెళ్ళచ్చు. ఈసారి మన వీడియోలో జస్ట్ టార్గెట్ అయితే ఇదే. ఇది గన్స్మితా ఫర్నిచర్ వేస్ట్, ఏం దొరకవు గైస్ ఆ చైర్ తప్ప. మనకు ఒక్క హార్స్ చాలు గైస్. మన ట్రాక్ పైన వస్తే ఇంకా ఈజీ కబాయ్. అవుట్లాస్ గైస్ వీళ్ళు. అమ్మా, వెళ్దాం పదండి. త్వరగా చెక్ పాయింట్కి వెళ్ళిపోతే చాలు. దగ్గరలో ఉన్నాం చెక్ పాయింట్కి, చాలా దగ్గరలో ఉన్నాం గైస్. కనబడుతుంది కూడా చెక్ పాయింట్. ఇక్కడ ఏదో హౌస్ ఉంది, షరీఫా. ఆగండి, రేడ్ కూడా చేద్దాం. జస్ట్ బయటకు వస్తే చాలులే గైస్. కొంచెం ముందుకి, లెట్స్ గో. అమ్మయ్య, వచ్చేసాం గైస్. ఇంకా మనది ఇవైతే అన్వెల్డ్ చేసి మనీ తీసుకుందాం. అన్వెల్డ్, ఓకే 1 మినిట్ గైస్. ఇది డ్రాప్ చేసి దీన్ని స్టోర్ చేద్దాం. అన్వెల్డ్ స్టోర్, అన్వెల్డ్ ఇంకా స్టోర్. వీళ్ళు కూడా అన్వెల్డ్ స్టోర్. ఓకే, లెట్స్ గో గైస్. ఎక్కడుంది అసలు ట్రేడింగ్ పోస్ట్? మన దగ్గర. ఓకే, ట్రేడింగ్ పోస్ట్ ఇస్ హియర్. మనకి నైట్ అవుతున్నట్టు ఉంది, కానీ భయం ఏం లేదు, వీళ్ళు ఉంటారు కాబట్టి. వ్యాంపైర్ నైటే ఉంటుంది యాక్చువల్లీ. ఓ మై గాడ్, ఎంత పెద్ద సంచియో. 50ది. ఇదంతా కోలా? ఓకే, ఇది కోల్. 257 రూపీస్, డాలర్స్. మనం ఏమన్నా మంచి గన్ ఉంది. ఇంకొక 2-3 రైఫిల్ బుల్లెట్స్ కొనుక్కుంటే అయిపోతుంది. ఆగండి గైస్, రైఫిల్ కాదు. జనరల్ స్టోర్కి వెళ్ళి బ్లెండర్ బస్ ఉందో లేదో చూద్దాం. దానికి ఎలాగైనా షార్ట్ గన్ ఏమోనే కదా యూజ్ చేసేది. అది చాలా స్ట్రాంగ్ గన్ గైస్, కానీ కాస్ట్ కూడా చాలా ఉంటుంది. ఈసారి ఒక నైట్ ఇక్కడ స్టే చేద్దాం. బ్లెండర్ బస్ లేదు. ఇదేంటి? క్యానన్ది లైట్నింగ్ రాడ్ ఒకటి కొనుక్కోవాలి గైస్. 25. ఓకే, నెక్స్ట్ మనం ఇంకా డైనమైట్స్ కొన్ని యూస్ఫుల్ ఉంటాయి. ఒక 2-3 అయితే పక్కా తీసుకోవాలి గైస్. డైనమైట్స్ మనకు చాలా యూస్ఫుల్.
ఇంకొక డైనమైట్, 4 డైనమైట్ చాలు. మనకి బ్యాంక్స్ అవి రేడ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. మళ్ళీ ఆ కోడ్ వెతికి వాళ్ళని చంపి టైం వేస్ట్ గైస్. ఈ డైనమైట్స్ తీసుకెళ్దాం, మన ట్రైన్లో వెల్డ్ చేసేద్దాం. పేలవనుకుంటున్నా, పేలితే బ్యాడ్ లక్, పేలకపోతే మంచిది. ఫస్ట్ ఒక్కటైతే ట్రై చేద్దాం. డ్రాగ్, వెల్డ్, వెల్డ్ పేలవు గైస్ వెల్డ్ అయితే. కానీ మనకు టార్చ్ కావాలి, డైరెక్ట్ అలా పేల్చడానికి అవ్వదు. వెల్డ్, ఇంకో డైనమైట్, వెల్డ్, ఇంకో డైనమైట్ అండ్ వెల్డ్. ఓకే లెట్స్ గో గైస్. ఇప్పుడు మనకి ఇక్కడ టార్చ్ ఉందో లేదో చూడలేదు. లేదు గైస్, టార్చ్ అయితే లేదు. మనం లైట్నింగ్ రాడ్ తీసుకున్నామా? ఇది వేరేది. ఓకే, మనం లైట్నింగ్ రాడ్ పెట్టేసి ఒక పని అయిపోతుంది గైస్ లైట్నింగ్ నైట్ అప్పుడు. కానీ ఇందాక నాది బ్యాడ్ లక్ గైస్. ఇది ఒక్క నిమిషం. అమ్మయ్య, ఇందాక మా బ్యాడ్ లక్ ఏంటంటే లైట్నింగ్ నైట్ అప్పుడు టౌన్ దొరికింది గైస్. టౌన్లో చాలామంది చనిపోయి ఉంటారు జాంబీస్. కానీ మరి అలా అయింది, ఏం చేస్తాం. రైఫిల్ యామో బెస్టా? రైఫిల్ యామో చాలా ఉన్నాయి గైస్, ఒక్కటి కొనుక్కుంటా లాస్ట్. అమ్మో 144 చాలు. ఇప్పుడు వెళ్ళి మిగతా వాటితో కోల్ కొనుక్కుందాం. నా దగ్గర ఆల్రెడీ 2 కోల్ ఉంది గైస్. ఇంకా మరి యూజ్ అయ్యేవి ఏం లేవు. ఏ నైట్ వేర్వుల్ఫా కాదు, జాంబీ నైట్ గైస్. నో టెన్షన్, నో వరీస్. ఏంటి కోల్ లేదా? అమ్మ ఉంది. ఒక 3 కోల్ అయితే కావాలి పక్కా. ఆల్రెడీ 2 ఉంది, 4 చాలు. మోలోటివ్స్ ఎంత? 70. ఓకే లెట్స్ గో. పికప్, ఇవి శాక్లో వేసేసుకుందాం. ఓకే గైస్, లైట్నింగ్ నైటా? ఉరి వామో, ట్రైన్ దగ్గరికి వెళ్ళిపోదాం త్వరగా. తొందరగా. మై గాడ్, నా పక్కనే పడింది. దాని దగ్గరికి ఎందుకు క్యాబిన్లోకి వెళ్ళిపోదాం. వామ్మో గైస్, మంచి పని అయింది, ఇక్కడికి వచ్చేసాం. ఇంకా మనకి నెక్స్ట్ పనులు ఏమున్నాయంటే నెక్స్ట్ టౌన్ వెతకాలి. సరే గైస్, మరి టౌన్ దాకా వెళ్ళేదాకా స్టే ట్యూన్ గైస్. మొత్తానికి మళ్ళీ ఇలానే అయింది టౌన్ మొత్తం. నిజం చెప్తున్నా, మీకు చూపిస్తా ఆగండి. ఎంత రేడియస్ అని చూపిస్తా. ఇంకా లాస్ట్లో ఎలా అయిపోయావా అంటే నేనేం చెప్పాలి గైస్, లాస్ట్ అసలు ఉంటుందని ఎవరన్నా అనుకుంటారా? దాని లోపల ఉన్నాడు. సరేలే, చూపించే లోపల ఎవ్రీవన్ డైడ్ అని వచ్చింది. సరే గైస్, ఈ వీడియో అయితే ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.